నమస్తే, నేను సిరి. బాలకృష్ణ గారి కుమారుడు సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే మొన్న చూసినట్టయితే తన బర్త్డే మోక్షజ్ఞ బర్త్డే రోజు అయితే సినిమా వస్తుంది, ప్రశాంత్ వర్మ దాన్ని డైరెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా వార్తలు అయితే వచ్చాయి. మా ప్రశాంత్ వర్మ కూడా ఏదైతే ఒక పోస్ట్ ఉంటుందో దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఆయన ఫొటోస్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు. ఆయన ప్లేస్లో కల్కి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాగశ్విన్ గారు వస్తున్నట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మోక్షజ్ఞ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అంటే నందమూరి ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్న టైం, అంటే ఎప్పుడో రావాల్సింది ఇంకా రాలేదు, సరే ఇప్పటికైనా వస్తున్నారు అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు దాని డైరెక్టర్ మారిపోవడం, ప్రశాంత్ వర్మ గారు చేయట్లేదు, అశ్విని దత్ గారు రీప్లేస్ అవుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అశ్విని దత్ గారు కాదమ్మా, అశ్విని దత్ గారి అల్లుడు రీప్లేస్ అవుతున్నారు. నాగశ్వినికి ఒక మంచి ట్రాక్ రికార్డ్ అవుతుంది కదా, మహానటి, బ్లాక్ బాస్టర్, తర్వాత ఫస్ట్ ఏంటది ఎవడే సుబ్రహ్మణ్యం కాన్సెప్ట్ కూడా అసలు విజయ్ దేవరకొండకి ఒక లైఫ్. తర్వాత నాని కెరీర్లో కూడా అదొక మైల్ డ్రైవ్, డిఫరెంట్గా ఉంటుంది మూవీ కూడా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే. సో అట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చిన నాగశ్విన్కి రీసెంట్గా ప్రపంచం గర్వించదగ్గ మూవీ కల్కి, అంటే ఒక విధంగా ఆ రేంజ్లోకి తీసుకెళ్లారు కదా. అంటే భారీ కాస్టింగ్తో డైరెక్ట్ చేయించడం చాలా చిన్న ఆర్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ఎవరో ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట, అనిల్ రావిపూడి ఈ మధ్యకాలంలో F3 చేసినప్పుడు, F3 కానీ F2 కానీ వరుసగా అంటే యూనిట్ వ్యాన్ల కన్నా క్యారవాన్లు ఎక్కువ ఉన్నాయంట. ఎందుకంటే అందరూ సీనియర్ ఆర్టిస్టులు, ఫేమ్ ఉన్న ఆర్టిస్టులే కదా. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, ప్రకాష్ రాజు, హీరోయిన్లు తమన్నా, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండడం వల్ల అంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది ఎవరికి సాధ్యమయ్యేది? ఓ రాఘవేంద్ర గారు, దాసరి నారాయణ గారు, అప్పుడు వాళ్ళు కోదండరామరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక రేంజ్లో కమాండ్ చేయగలిగేవారంట. ఇప్పుడు వాళ్ళు అసలు అంతగా కమాండ్ చేయగలుగుతారా లేదా అనేది గొప్ప విషయం. సో అనిల్ రావిపూడి ఆ మైల్ డ్రైవ్ దాటేశారు అని చెప్పి ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూశాను. గ్రేట్ అనిపించింది కదా. అనిల్ రావిపూడి గారి ఆయన వయసుకి మించిన ఆర్టిస్టులతో కూడా చేయడం అనేది కత్తి మీద స్వామి. అయితే ఇక్కడ మరలా ఈయన నాగశ్విని కూడా కల్కికి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అమితాబ్ బచ్చన్, ఏషియన్ బిగ్గెస్ట్ స్టార్, కమల్ హాసన్, భారతదేశమే గర్వించదగ్గ, నాకు తెలిసి మొట్టమొదటి పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిందే కమల్ హాసన్ గారితో. అటువంటి నటుడు. అంటే మిగతా అందరూ ప్రాంతీయంగా హీరోలుగా చెప్పుకుంటారేమో కానీ కమల్ హాసన్ అంటే ఒక భాషకు చెందిన హీరో కాదు, ఆయన భారతదేశానికి చెందిన హీరో నటుడు కదా. సో అలాంటి కమల్ హాసన్ గారు, పైగా ది బిగ్గెస్ట్ రెబల్ స్టారు ప్రభాసు బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి కదా అంతా కూడా. అటువంటి అంత పెద్ద దీపికా పదుకునే, ఆమె బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇట్లా ఎంతమందిని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని డైరెక్ట్ చేయడము, వాళ్ళకి యాక్షన్ చెప్పడము, సార్ బాగాలేదు ఇది ఇంకోసారి చేద్దాం అంటే ఎంత ఇదిగా ఉంటుందో. ఇప్పుడు అమితాబ్ ఉన్నారు, ఆయన ఏదైనా సూపర్ చేస్తాడు. కమల్ హాసన్ ఉన్నాడు, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్టు. ప్రభాస్, వీళ్ళందరూ కూడా సార్ వన్ మోర్ సార్ అని చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలమ్మా, ఎంత మెగా మైక్ పట్టుకున్నా కూడా. సో అటువంటి సత్తా ఉన్న డైరెక్టర్ అని నాగశ్విన్ కల్కితో ప్రూవ్ అయిపోయారు. ఇంకా రాజమౌళి అంటే ఆల్రెడీ గుర్తింపు పొందిన డైరెక్టర్, పక్కన పెట్టండి. ఇతను ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి ఈయనకి ఇస్తే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్లో ఉందో, లేదంటే అక్కడ ప్రశాంత్ వర్మ ఏదైతే హనుమాన్ తీశారో ఆయన ఎక్కువగా దానికి నెక్స్ట్ సీక్వెల్గాను ప్రీక్వెల్గా తీసుకునే కాన్సెప్ట్లో ఇంకా నాకు దీనికి కంపారిజన్గా, లేదా సినిమాటిక్ యూనివర్స్ అంటారు, అంటే ఒక సినిమాలో ఉన్న పాత్ర ఇంకో క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా ఈయన అట్లాంటి కాన్సెప్ట్లో ఉన్నాడు. కాబట్టి మోక్షజ్ఞకి కొత్తగా డిఫరెంట్గా చూపిద్దాము అనే ఉద్దేశంలో ఆలోచిస్తున్న తరుణంలో మేబీ దానికి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఆ సినిమాకి చిరంజీవి గారు ఏదో చేస్తారని, ప్రశాంత్ వర్మ సినిమాకి హనుమంతుడిగా ఏదో ఉండబోతున్నారని రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద మరి దానికి సూట్ అవ్వలేదో, లేదా డేట్స్ కుదరలేదో సంథింగ్ తెలియదు. కానీ బాలయ్య బాబు గారు ఇటు డైవర్ట్ అయ్యారన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. మేబీ దత్తు గారు సినిమా అంటే అశ్విని దత్ గారు అల్లుడు కాబట్టి దత్తు గారు కాంపౌండ్ నుంచి వచ్చిన డైరెక్టరే కదా. పైగా దత్తు గారే స్పాన్సర్ చేస్తారేమో, ఎవరు తెలుసు. ఎందుకంటే దత్తు గారికి కూడా ఒక సెంటిమెంట్ ఏంటంటే ఏంటది,
అతను సినిమా స్టార్ట్ చేసేటప్పుడు బ్యానర్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు సార్ దీనికి ఒక మంచి పేరు పెట్టండి అన్నగారి దగ్గరికి వెళ్ళారట, ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కాసేపు ఇలా ఆలోచించి వైజయంతిమాల అని పెట్టండి అన్నారంట. వైజయంతిమాల ఏంటంటే కృష్ణుడి మెడలో ఉండే హారం పేరు వైజయంతిమాల అంటారు దాన్ని. సో అందుకు వైజయంతి మూవీస్, అందుకే కదా వైజయంతి మూవీస్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా ఉన్న గెటప్లో శంఖారావం చేస్తున్నట్టుగా ఉంటుంది గెటప్. సో అట్లాగా దత్తు గారికి అది సెంటిమెంట్ అనమాట ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు మనవడికి ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా రావచ్చు, లేకపోతే అవకాశం లేకపోయినా డైరెక్టర్గా తన అల్లుడు చేసిన తన కాంపౌండ్ నుంచి వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ప్రొడ్యూసర్లు అంటారా, బాలయ్య బాబు గారు చిటికేస్తే ఎవరు చేయరు చెప్పండి బాలయ్య బాబు గారు అబ్బాయికి. పైగా బాలయ్య బాబు గారు ఈ ఇయర్తో సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయింది ఇండస్ట్రీకి వచ్చి. అదొక సెంటిమెంట్గా వర్కౌట్ అయింది కాబట్టి మోక్షజ్ఞని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఆల్మోస్ట్ అలా 18 ఏళ్ళకో ఆయన ఇప్పుడు తెరంగేయడం చేశాడు. ఆయన 22 ఏళ్ళకే సూపర్ స్టార్ అయిపోయాడు ఆది ఆ సినిమాలతో. సో ఇప్పుడు ఈయన దగ్గర 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయండి ఈయనకి. 30 ఏళ్ళ వరకు ఎందుకు ఆగారు? వస్తానా రానని మీమాంసలో ఉన్నారా, లేదంటే ఆయనకి నటన మీద ఆసక్తి లేదా ఇంకా సరైన స్టోరీలు అవి నచ్చక గ్యాప్ ఇచ్చారా అనేది చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. దట్టు బాలయ్య బాబు గారు అబ్బాయి అంటే ఆ క్రేజ్ వేరు కదా. ఎన్టీఆర్ గారికి యనమండుగురు కొడుకులు ఉన్నా కూడా ఎన్టీఆర్ గారు నటవారసత్వం అంటే మాత్రం బాలయ్య గారి పేరే చెప్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో నటవారసత్వం అంటే కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, అఫ్కోర్స్ తారకరత్న గారు చనిపోయారు అనుకోండి, అట్లా ఉన్నారు. కానీ ఆ జనరేషన్లోనే థర్డ్ జనరేషన్లోనే మోక్షజ్ఞ కూడా రావడం అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది. సో ఇకపైన వస్తే బాగుంటుంది. దత్తుగారు లాంటి ప్రొడ్యూసర్లో కానీ లేదా దత్తుగారు అల్లుడుగా నాగశ్విన్ చేస్తే బాగుంటుంది. నాగశ్విన్ కాన్సెప్ట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి అంతే కదా. ఇప్పుడు ఒకసారి చిరంజీవి గారు కూడా అదే అన్నారు, మహానటి సినిమా చాలామందికి అప్పటి వరకు ఉన్న రూమర్ ఏంటంటే సావిత్రి గారు చాలామంది ఆవిడని మోసం చేశారు, ఆమె ఆస్తిని తీసుకున్నారు, లేదంటే ఆవిడ కొంచెం అలవాటు ఉండేది, ఇలాంటివి ఎప్పుడు కథనాలుగా వినపడ్డే తప్ప దాన్ని తెర మీద అంత ధైర్యంగా చూపించగలిగిన దర్శకుడు కదా ఆయన. అదే అడిగాడంట ఆయన, సావిత్రి గారికి ఆ యాంగిల్ ఉందని నువ్వు అంత ధైర్యంగా ఎలా చూపించగలగాయా అని. అంటే ఆ దర్శకుడు ప్రతిభ అక్కడే తెలుస్తుంది మనకి. అంటే బయోపిక్ అంటే నిజంగానే ఆమె జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని అట్లా పెట్టడం చాలా గట్స్ తో కూడుకున్న పని. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే వ్యతిరేకతని కూడా తను హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే లక్కీగా ఆడియో ఫంక్షన్ వాటికి గెస్ట్ గా కూడా వాళ్ళ అబ్బాయిని కూడా పిలిచారు, సావిత్రి గారు అమ్మాయిని అబ్బాయిని. కొన్ని వాస్తవాలు ఉన్నాయి. మరీ రియాలిటీగా పెడితే ప్రతి మనిషి కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఎవడు అన్ని మంచి ఉంటాడు, దేవుడు అయిపోతాడు. సో అటువంటి చెడును కూడా మీరు అన్నట్టు ధైర్యంగా చూపించగలగడం, లేదంటే ఆమె అభిమానుల నుంచి ఏమైనా వ్యతిరేకత రావచ్చు, లేదా విమర్శకులు ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎలా ఉంది, నీకేం తెలుసురా ఆ మహానటి గురించి, ఎందుకురా ఇప్పుడు మీరు ఆవిడ ఇమేజ్ని చెడగొడతాడు. ఆల్రెడీ రాజమౌళి గారు కూడా ఆ స్టేజ్ మీదనే ఎలా అన్నారంటే గణేష్ గారే అలవాటు చేశారు మీరు అని చెప్పేసి ఎలా చూపెట్టావు నువ్వు అని చెప్పేసి కూడా స్టేజ్ మీద అడిగారు. అది బాగా గుర్తనమాట నాకు. రాజమౌళి గారే అడిగేస్తారు జెమినీ గణేషన్ గారే సావిత్రి గారికి మీరు మంద అలవాటు చేసినట్టు ఎందుకు చూపెట్టావు నువ్వు అని చెప్పేసి కూడా అడిగారు. అంటే అవి వాస్తవాలు సేమ్ అది. సో అంటే రాజమౌళి గారు అటువంటి వాళ్ళని అంత పెద్ద దర్శకులే ఆలోచింప చేసేలాగా డైరెక్షన్ చేశాడంటే పైగా ఆయన అంటే ఎప్పుడు కూడా తన సినిమాలో మాట్లాడే తప్ప తన ఎక్కడ మాట్లాడు. ఈవెన్ వాళ్ళ మిస్సెస్ దత్తుగారు అమ్మాయి మాట్లాడుతుందేమో కానీ ఈయన ఎక్కడ మాట్లాడు. చాలా సింపుల్గా, చాలా ఒబీడియంట్గా ఉంటాడు ఆయన. మేబీ చాలా మందికి ఆయనకు పిలుస్తూ ఉంటారట చీఫ్ గెస్ట్ గారు అమ్మని. మొన్న దేనికో ఒకదానికి వచ్చినట్టున్నాడు కానీ అసలు ఎక్కడ బయటికి రాడంట. ఈవెన్ అదేంటది ముగ్గురు వచ్చాయి కదండి మన నవీన్ పోలిశెట్టి సినిమా జాతిరత్నాలు కూడా భలే ఉంది. ఇది ఆయన విడిపించాడు అని అంటే అందులో ఇంత స్టోరీయే లేదంటే స్టోరీ ఉండదు, ఇది చెయ్యండి బాగుంటుంది, జనాలు కనెక్ట్ అవుతుంది, ఓన్లీ జోక్స్తోనే సినిమా వెళ్ళాలి అన్నట్టు కూడా చెప్పాడండి. ఈయన అవుట్పుట్ ఇదే, గైడెన్సు అది చెప్పడం ఈయనదే. బట్ అక్కడ అనుదీప్ దాన్ని క్యాచ్ చేసి ఆయన నిజ జీవితంలో ఉన్న జోక్స్ అన్ని పెట్టడం, అది బ్లాక్ బాస్టర్ అయిపోయింది. అంటే అది ఏది జనాలకి నచ్చుతుంది, ఏది ఇది ఉంటుంది, ఆ పల్స్ తెలియాలి కదా. సో ఇప్పుడు కూడా మోక్షజ్ఞని ఫస్ట్ మూవీ అని రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చూపించగలగాలి, అందరూ యాక్సెప్ట్ చేసేలా చూపించగలగాలంటే ఏంటి. సో
అశ్వినికి ప్రాజెక్ట్ వెళ్తున్నా కూడా బాగానే ఉంటుందని నాకు ఒక అంటే ఇప్పుడు అభిప్రాయం. సినిమా కూడా ఏంటంటే ఆదిత్య 369 కి సీక్వెల్ గా రాబోతుంది, ఆదిత్య 999 మ్యాక్స్ అని చెప్పేసి అందులో కూడా బాలకృష్ణ గారు ఉంటారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మరి అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది ఏమో చెప్పలేం. అది మరి సంగీతం గారు చెప్పాలి. సంగీతం గారు ఇన్పుట్స్ కూడా మనం తీసుకున్నారట కలికిలో కూడా. అంత ఇది చేసినప్పుడు కూడా సంగీతం శ్రీనివాస గారు గ్రేట్ దర్శకులు, ఆయన ఇన్పుట్స్ కూడా కొన్ని తీసుకున్నారట సెట్లు వేయడానికి గట్రా. మేబీ ఆయన గైడెన్స్తో మళ్ళీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఫస్ట్ సినిమాకి అయితే అది చేయరు. నెక్స్ట్ రెండో ప్రాజెక్టు మూడో ప్రాజెక్టులో అయితే ఆ కాన్సెప్ట్ ఉందట, ఆదిత్య 999 అని చేయాలని ఉంది. చూద్దాం మరి ఎప్పటికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.